వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను దేవిక. పాక్ నువ్వు మారవా? మొన్న కదా భారత్ చేతిలో చావు దెబ్బతిన్నావు, అయినా బుద్ధి రాలేదా? కుక్కతోక వంకర అనే సామెత ఈ పాకిస్తాన్కు సరిగ్గా సెట్ అవుతుంది. ఎందుకంటే ఇగో ఇందుకే మొన్ననే కదా కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ పాక్కు చావు దెబ్బ కొట్టింది. అయినా పాక్కు బుద్ధి రాలేదు. భారత్ చేతిలో కొన్ని ఏళ్లుగా దెబ్బలు తింటున్నా మాకేం పట్టనట్టుగా సిగ్గు లేకుండా మళ్ళీ ఉగ్రవాదానికి పెంచి పోషించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇక విషయంలోకి వెళితే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ ఉగ్రవాదంపై కఠిన వైఖరి అవలంబించింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్ర శిబిరాలపై భారత్ ఆర్మీ విరుచుకుపడింది. ఎల్ఓసి వెంబడి ఉన్న ఉగ్రవాద శిబిరాలను భారత్ నేలమట్టం చేసింది. ఒకేసారి 100 మందికి పైగా ఉగ్రవాదులను ఏరివేసింది. దీంతో పాక్ ఉగ్రవాదులు తోక ముడుచుకొని పరారయ్యారు. తాజాగా ఉగ్రవాదులంతా తిరిగి వస్తున్నట్లుగా నిఘా వర్గాలు గుర్తించాయి. ధ్వంసమైన ప్రాంతాల్లోనే తిరిగి ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లు, శిక్షణా శిబిరాలను పాకిస్తాన్ పునర్నిర్మించున్నట్లు భారత నిఘా వర్గాలు గుర్తించాయి. పాకిస్తాన్ సైన్యం, గూఢచారి సంస్థ, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ప్రభుత్వం యొక్క పూర్తి మద్దతులతో ఈ ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా గుర్తించింది. నిఘా దాడుల నుంచి తప్పించుకోవడానికి ఎల్ఓసిలోని దట్టమైన అటవీ ప్రాంతంలో హైటెక్ ఉగ్రవాద సౌకర్యాలను అభివృద్ధి చేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత లష్కర్-ఏ తోయిబా, జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, ది రెసిస్టెన్స్ ఫ్రంట్ వంటి గ్రూపులు ఫరారయ్యాయి. తిరిగి అవే గ్రూపులను ప్రభుత్వమే ప్రోత్సహిస్తున్నట్లుగా తెలుస్తుంది. లూని, ఫుట్వాల్, టిప్పు పోస్ట్, జమిల్ పోస్ట్, ఉమ్రాన్వాలి, చాప్రల్ ఫార్వర్డ్, చోటా చెక్, జంగ్లోరా వంటి ప్రాంతాల్లో శిబిరాలు వెలిసినట్లుగా గుర్తించాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలతో తిరిగి నిర్మిస్తున్నట్లు నిఘా వర్గాలు చెప్తున్నాయి. ఈ ప్రాంతాలన్నీ దట్టమైన అడవులు కలిగి ఉంటాయి. డ్రోన్, క్షిపణి దాడుల నుంచి తప్పించుకునే అవకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదులంతా ఈ ప్రాంతాలను ఎంచుకున్నట్లు సమాచారం. దీనికి తోడు సాక్షాత్తు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ సైతం కాశ్మీర్ ఉగ్రవాదులకు స్వతంత్ర సమరయోధులుగా సంబోధించారు. సో ఇప్పుడు కాశ్మీర్ ఉగ్రవాదులకు పాకిస్తాన్ ప్రభుత్వం నేరుగా సహాయం అందించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ చేసిన యుద్ధ ఫలితం నీరుగారే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు వీరిని ఎదుర్కొనేందుకు భారత్ ఎలాంటి చర్యలు చేపడుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది చనిపోయారు. అనంతరం భారత్ పాకిస్తాన్ పై కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇక మే 7న పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఈ దాడుల్లో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అంతేకాకుండా పాకిస్తాన్ వైమానిక స్థావరాలు దెబ్బతిన్నాయి. అయితే ఉగ్ర కార్యకలాపాలను నిలువరిస్తామని పాకిస్తాన్ కాళ్ల బేరానికి రావడంతో భారత్ కాల్పుల విరమణకు అంగీకరించింది. తీరా ఇన్ని రోజులకు దాయాది దేశం తన బుద్ధిని పోనిచ్చుకోలేదు. తిరిగి ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూ భారత్కు వ్యతిరేకంగా ఉగ్ర శిబిరాలను ఏర్పాటు చేపిస్తోంది. అలాగే పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐ కలిసి పీఓకేలోని కెల్, షార్దీ, దుద్నియల్, ఆత్ముకం, జూరా, లిపావ్యాలి, పచ్చిబంద్ చమన్, తండాపాని, నయ్యాలి, జంకోట్, చకోటి, నిఖైల్, ఫార్వర్డ్ కహుతా వంటి ప్రాంతాలతో సహా 13 లాంచింగ్ ప్యాడ్లను తిరిగి నిర్మించుకున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయని ఇండియా టుడే నివేదించింది. వీటితో పాటు ఆపరేషన్ సింధూర్ సమయంలో కూల్చివేసిన అంతర్జాతీయ సరిహద్దుల్లోని 4 ఉగ్రవాద లాంచింగ్ ప్యాడ్లను కూడా తిరిగి యాక్టివేట్ చేసుకుంటున్నారు.